హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 19 టు 22 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల నేపాల్ వైపు నుంచి ఒకే రోజులో రికార్డు స్థాయిలో 274 మంది పర్వతారోహకులు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. ఈ చారిత్రాత్మక జట్టులో పాల్గొన్న భారతీయ పర్వతారోహకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి 5 అండి. అంటే తులసిరెడ్డి పాలపనూరి, సందీప్ ఆరే, అజయ్ పాల్ సింగ్ ధాలీవాల్. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్, చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత శ్రేణిలో ఉందండి. మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం. కామి రితా శర్మ తన 32వ విజయవంతమైన ఎవరెస్ట్ అధిరోహంతో తన సొంత ప్రపంచ రికార్డును మరింత విస్తరించారు. అలాగే మహిళల విభాగంలో ఎవరండి? లక్పా శర్మ 11వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుని మహిళల అత్యధిక అధిరోహణల రికార్డును కొనసాగించారు. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల నేపాల్ వైపు నుంచి ఒకే రోజులో రికార్డు స్థాయిలో ఎంతమంది అండి? 274 మంది పర్వతారోహకులు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారండి. అయితే ఈ చారిత్రాత్మక జట్టులో పాల్గొన్న భారతీయ పర్వతారోహకులు ఎవరు అంటే తులసిరెడ్డి పాలపనూరి, సందీప్ ఆరే, అజయ్ పాల్ సింగ్ ధాలీవాల్. ఓకేనా? ముగ్గురు ఇండియన్స్ అండి ఇందులో. అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉందండి? నేపాల్, చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత శ్రేణిలో ఉందండి. ఓకేనా? అయితే 32 సార్లు విజయవంతంగా ఎక్కిన పర్వతారోహకుడు ఎవరండి? కామి రితా శర్మ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడండి. అలాగే మహిళల విభాగంలో ఎన్నోసారి అండి? 11వసారి అధిరోహించి మహిళల్లో అత్యధిక అధిరోహణ రికార్డును కొనసాగిస్తున్నారండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: మే 2026లో బహుళ దేశాల సైనిక విన్యాసం ప్రగతి 2026 ఎక్కడ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి మేఘాలయ అండి. ఈ విన్యాసం 12 స్నేహపూర్వక దేశాలు పాల్గొంటున్నాయండి. భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిందండి. అయితే ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ సైనిక విన్యాసం మే 20న ప్రారంభమై 2 వారాల పాటు కొనసాగుతుందండి. ఓకేనా? ప్రగతి అనే పదానికి పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ అనే విస్తృత రూపం ఉందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, మే 2026లో బహుళ దేశాల సైనిక విన్యాసం ఏదండి? ప్రగతి 2026 ఎక్కడ ప్రారంభమైంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ అండి. అయితే ఈ విన్యాసంలో ఎంతమంది అండి? 12 స్నేహపూర్వక దేశాలు పాల్గొంటున్నాయండి. అయితే ఎక్కడండి వేదిక అంటే మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిందండి. అయితే ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 20 నుంచి ప్రారంభమై 2 వారాల పాటు కొనసాగుతుందండి ఇది. అయితే ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజన్ అనే విస్తృత రూపం ఉందండి దానికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: 2026లో ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రికోలా మెడల్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని ప్రదానం చేసిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఈ అవార్డు కార్యక్రమం ఇటలీలోని రోమ్ నగరంలోని ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిందండి. ఆహార మరియు వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యో ఈ పురస్కారాన్ని అందజేశారండి. అగ్రికోలా అనే పదం లాటిన్ భాషకు చెందినండి. దానికి రైతు అనే అర్థం వస్తుందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే 2026లో ఎవరికండి? ప్రధాని నరేంద్ర మోదీకి ఏంటిది? అగ్రికోలా మెడల్ అనే అత్యున్నత పురస్కారానికి ప్రదానం చేసిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఎక్కడ ఉందండి? దాని ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్ నగరంలో ఉందండి. అయితే ఇప్పుడు ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్ ఎవరండి? డాక్టర్ క్యూ డోంగ్యో ఈ పురస్కారాన్ని అందజేశారండి. అయితే అగ్రికోలా ఏ భాషకు చెందిన పదం అండి? లాటిన్ భాషకు చెందిందండి. ఆ లాటిన్ భాషలో అగ్రికోలా అంటే ఏంటండి? రైతు అనే అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: మొట్టమొదటి మాండరిన్ చైనీస్ భాషా పుస్తకంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 గెలుచుకున్న పుస్తకం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ తైవాన్ ట్రావెలాగ్ అండి. ఈ అవార్డు కార్యక్రమం 2026 మే 19న లండన్ నగరంలో నిర్వహించబడిందండి. మాండరిన్ చైనీస్ భాషలో మొదటగా రచించబడిన నవలగా ఈ పుస్తకం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకుందండి. ఈ పుస్తక రచయిత్రి యాంగ్ షువాంగ్ జీ అండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి తైవానీస్ రచయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారండి. సో క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి మాండరిన్ చైనీస్ భాషా పుస్తకంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026ను గెలుచుకున్న పుస్తకం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తైవాన్ ట్రావెలాగ్ అండి. అయితే ఈ అవార్డు కార్యక్రమం ఎక్కడ జరిగిందండి? మే 19న లండన్ నగరంలో నిర్వహించబడిందండి. అయితే
మాండరిన్ చైనీస్ భాషలో మొదటిగా రచించబడిన నవలగా ఈ పుస్తకం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకుందండి. అయితే ఈ పుస్తక రచయిత్రి ఎవరండి? యాంగ్ షువాంగ్ జీ అండి. అయితే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి తైవానీస్ రచయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దళంలో తొలి మహిళా క్యాట్ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సాన్యా అండి. భారత వైమానిక దళంలో తొలి మహిళా క్యాట్ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సాన్యా నిలిచారండి. ఈ ఘనతకు గాను ఆమెను వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరండి? ఏపీ సింగ్ సత్కరించారండి. క్యాట్ ఏ హోదా భారత సాయుధ దళాల్లో సాధించగల అత్యున్నత శిక్షణాత్మక ఫ్లయింగ్ గ్రేడ్గా గుర్తింపు పొందిందండి. ఓకేనా? 2025లో శివాంగి సింగ్ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా గుర్తింపు చిహ్నం పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సాన్యా అండి. ఓకే. క్వశ్చన్ ఏంటంటే భారత వైమానిక దళంలో తొలి మహిళా క్యాట్ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాన్యా అండి. అయితే ఫస్ట్ ఎవరంటే శివాంగి సింగ్ అండి. అయితే ఈ ఘనతగాను ఆమెను వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరండి? ఏపీ సింగ్ సత్కరించారండి. అయితే ఈ క్యాట్ ఏ హోదా ఏంటంటే భారత సాయుధ దళాల్లో సాధించగల అత్యున్నత శిక్షణాత్మక ఫ్లయింగ్ గ్రేడ్గా గుర్తింపు పొందిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2026లో అట్లాంటా జార్జియాలో జరిగే G20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది? ఆప్షన్ సి అమెరికా సంయుక్త రాష్ట్రాలండి, యునైటెడ్ స్టేట్స్. అట్లాంటా జార్జియాలో జరిగే G20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిర్వహించనున్నాయండి. ఓకేనా? ఈ సమావేశం 2026 అక్టోబర్ 30, 31 తేదీల్లో జరుగుతుందండి. G20 దేశాధినేతల సదస్సు ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి నగరంలో నిర్వహించబడుతుందండి. ఓకేనా? దేశాధినేతల సదస్సు 2026 డిసెంబర్ 14 నుండి 15 తేదీల్లో జరుగుతుందండి. ఓకేనా? G20 వేదిక 1999వ సంవత్సరంలో స్థాపించబడిందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే అక్టోబర్ 2026లో అట్లాంటా జార్జియాలో జరిగే G20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా సంయుక్త రాష్ట్రాలండి. ఎప్పుడు జరుగుతుంది అంటే 2026 అక్టోబర్ 30, 31లో ఇది జరుగుతుందండి. G20 దేశాధినేతల సదస్సు ఎక్కడ జరుగుతుందంటే ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి నగరంలో నిర్వహించబడుతుందండి. అయితే అది ఎప్పుడు జరుగుతుంది తేదీలు అంటే డిసెంబర్ 14 మరియు 15 తేదీల్లో జరుగుతుందండి. అయితే ఈ G20 ఎప్పుడు స్థాపించారు అంటే 1999లో అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో ఓస్లో పర్యటన సందర్భంగా నార్వే అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అందుకున్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి నరేంద్ర మోడీ అండి. ఈ పురస్కారాన్ని నార్వే రాజు ఎవరండి? హోరాల్డ్ 5 అందజేశారండి. ఇది విదేశీ దేశం నుంచి ప్రధాని మోదీ అందుకున్న 32వ అంతర్జాతీయ గౌరవంగా నిలిచిందండి. 43 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి నార్వే పర్యటన చేయడం ఇదే మొదటిసారి అండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే మే 2026లో ఓస్లో పర్యటన సందర్భంగా నార్వే అత్యున్నత పౌర పురస్కారం ఏంటండి? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అందుకున్న వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నరేంద్ర మోడీ అండి. అయితే ఈ పురస్కారాన్ని నార్వే రాజు ఎవరండి? హోరాల్డ్ 5 అందజేశారండి. అయితే విదేశీ దేశం నుంచి ప్రధాని మోదీ అందుకున్న 32వ అంతర్జాతీయ గౌరవంగా ఇది నిలిచిందండి. అయితే 43 సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధానమంత్రి నార్వే పర్యటన చేయడం ఇదే మొదటిసారి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 450 కోట్ల రోప్వే ప్రాజెక్టును రిషికేష్ మరియు ఏ ప్రసిద్ధ ఆలయం మధ్య ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి నీలకంఠ మహదేవ ఆలయం అండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంతండి? 450 కోట్ల రోప్వే ప్రాజెక్టును రిషికేష్ మరియు నీలకంఠ మహదేవ్ ఆలయం మధ్య ప్రకటించిందండి. రిషికేష్ను ప్రపంచవ్యాప్తంగా యోగ రాజధానిగా పిలుచుకుంటారండి. అయితే ఈ రోప్వే మొత్తం పొడవు ఎంతండి? 6.5 కిలోమీటర్లు ఉంటుందండి. ప్రస్తుతం 3 గంటల రోడ్డు ప్రయాణంగా ఉండే దూరాన్ని కేవలం 15 నిమిషాలకు తగ్గించనుందండి. త్రివేణి ఘాట్ మరియు పార్వతీమాత ఆలయం వంటి ముఖ్య ఆధ్యాత్మిక ప్రాంతాలను ఈ ప్రాజెక్ట్ అనుసంధానిస్తుందండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి ఏదండి? ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంత 450 కోట్ల రోప్వే ప్రాజెక్టును ఎక్కడి నుంచి అండి? రిషికేష్ మరియు ఏ ప్రసిద్ధ ఆలయం మధ్య ప్రకటించబడింది అంటే నీలకంఠ మహాదేవ ఆలయం అండి. అయితే ఈ రిషికేష్ను ఏమని పిలుచుకుంటారండి?
యోగ రాజధానిగా పిలుచుకుంటారండి. అయితే ఈ రోప్‌వే మొత్తం పొడవు ఎంతండి? 6.5 కిలోమీటర్లండి. అయితే ప్రస్తుతం 3 గంటలు రోడ్డు ప్రయాణం గుండా దూరాన్ని కేవలం ఎంతండి? 15 నిమిషాలకు తగ్గించనుందండి. అయితే త్రివేణి ఘాట్ మరియు పార్వతీమాత ఆలయం వంటి ముఖ్య ఆధ్యాత్మిక ప్రాంతాలను ఈ ప్రాజెక్ట్ అనుసంధానిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో 175 కోట్ల కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ మిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి జ్యోతిరాదిత్య సింధియా అండి. నాగాలాండ్‌ను ప్రత్యేక కాఫీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? కోహిమా జిల్లాలోని టుఫేమా గ్రామాన్ని ప్రీమియం అరబికా కాఫీ సాగు కోసం రూపొందించారండి. న్యూలాండ్ జిల్లాలోని గొటోవి గ్రామాన్ని రొబస్టా కాఫీ ప్రాసెసింగ్‌కు అంకితం చేశారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో ఎంతండి? 175 కోట్ల కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ మిషన్ పేరండి గుర్తుంచుకోవాలి. ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జ్యోతిరాదిత్య సింధియా అండి. అయితే నా నాగాలాండ్‌లో ప్రత్యేక కాఫీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అండి. అయితే కోహిమా జిల్లాలోని టుఫేమా గ్రామాన్ని ప్రీమియం అరబికా కాఫీ సాగు కోసం రూపొందించారండి. నీలాండ్ జిల్లాలోని కొటేవి గ్రామాన్ని రొబస్టా కాఫీ ప్రాసెసింగ్‌గా అంకితం చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలోని తొలి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మత్తు కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు కానుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి విశాఖపట్నం అండి. ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ ఫోర్జ్ లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుందండి. మెరైన్ గ్యాస్ టర్బైన్లు ప్రధానంగా నౌకాదళ యుద్ధ నౌకలు మరియు సముద్ర వేదికల్లో ఉపయోగిస్తున్నారండి. మొదటి దశలో మరమ్మతులు, పునరుద్ధరణ, నష్టం లేకుండా పరీక్షలు మరియు హాట్ సెక్షన్ భాగాల పునరుద్ధరణపై దృష్టి సారించనున్నారండి. రెండవ దశలో భారతదేశపు తొలి పూర్తిస్థాయి స్వదేశీ మెరైన్ గ్యాస్ టర్బైన్ అభివృద్ధి, అసెంబ్లీ మరియు పరీక్షలపై దృష్టి పెట్టనున్నారండి. ఓకేనా? క్వెషన్ ఏంటంటే భారతదేశంలోని తొలి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ గుర్తుంచుకోవాలి. మరమ్మత్తు కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు కానుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం అండి. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరండి? భారత్ ఫోర్జ్ లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి. మెరైన్ గ్యాస్ టర్బైన్లు ప్రధానంగా ఏవండి? నౌకాదళ యుద్ధ నౌకలు మరియు సముద్ర వేదికల్లో ఉపయోగిస్తారండి. అయితే మొదటి దశలో మరమ్మతులు, పునరుద్ధరణ, నష్టం లేకుండా పరీక్షలు మరియు హాట్ సెక్షన్ భాగాల పునరుద్ధరణపై దృష్టి సారించనున్నారండి. అయితే రెండో దశలో భారతదేశపు తొలి పూర్తిస్థాయి స్వదేశీ మెరైన్ గ్యాస్ టర్బైన్ అభివృద్ధి, అసెంబ్లీ మరియు టెస్టింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI CEOగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సౌరభ్ విజయ్ అండి. ఈ పదవిలో ఆయన తాత్కాలిక ప్రధాన కార్యనిర్వహణ అధికారి వివేక్ చంద్ర వర్మ స్థానాన్ని భర్తీ చేశారండి. ఆయన 2026 మే 18న అధికారికంగా బాధ్యతలు చేపట్టారండి. ఓకేనా? సౌరభ్ విజయ్ 1998 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన భారత పరిపాలనా సేవాధికారి అండి. ఆయన ఢిల్లీ భారత సాంకేతిక సంస్థలో సివిల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI CEOగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సౌరభ్ విజయ్ అండి. ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు అంటే వివేక్ చంద్ర వర్మ స్థానాన్ని భర్తీ చేశారండి. అయితే ఆయన 2026 మే 18న అధికారికంగా బాధ్యతలు చేపట్టారండి. సౌరభ్ విజయ్ 1998 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 23 ఏళ్ల వయసులో యునైటెడ్ కింగ్డమ్‌లో అత్యంత యువ భారతీయ మూలాలు మేయర్‌గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ తుషార్ కుమార్ అండి. ఆయన లేబర్ పార్టీకి చెందిన నాయకుడండి. తుషార్ కుమార్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రం రోహ్తక్‌లో జన్మించారండి. ఇంగ్లాండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రాంతంలోని ఎల్స్ట్రీ అండ్ బోర్‌హంఫుడ్ టౌన్ కౌన్సిల్ మేయర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎంతండి? 23 ఏళ్ల వయసులో యునైటెడ్ కింగ్డమ్‌లో అత్యంత యువ భారతీయ మూలాల మేయర్‌గా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తుషార్ కుమార్ అండి. ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడు అంటే లేబర్ పార్టీకి చెందిన నాయకుడండి. అయితే తుషార్ కుమార్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రం రోహ్తక్‌లో జన్మించారండి. ఇంగ్లాండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రాంతంలోని ఎల్స్ట్రీ అండ్ బోర్‌హంఫుడ్ టౌన్ కౌన్సిల్ మేయర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఇంధన పొదుపు లక్ష్యంతో 90 రోజుల మేరా భారత్ మేరా యోగాదాన్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి న్యూఢిల్లీ అండి. ఇంధన పొదుపు లక్ష్యంతో ఎన్ని రోజులండి? 90 రోజులు మేరా భారత్ మేరా యోగాదాన్
అనే ప్రచారాన్ని న్యూఢిల్లీ ప్రారంభించిందండి. ఈ ప్రచారం నినాదం బలమైన భారతదేశం కోసం ఇంధనాన్ని ఆదా చేయడం అండి. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ సిబ్బందికి వారానికి 2 రోజులు తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారండి. ఇంధన సంరక్షణ మరియు కార్బన్ ముద్రను తగ్గించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల ఇంధన పొదుపు లక్ష్యంతో ఎంతండి 90 రోజుల ఏదండి మేరా భారత్ మేరా యోగదాన్ అనే ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు అంటే న్యూఢిల్లీ అండి. ఈ ప్రచార నినాదం బలమైన భారతదేశం కోసం ఇంధనాన్ని ఆదా చేయడం అండి. ఓకేనా? ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ సిబ్బందికి వారానికి 2 రోజులు తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారండి. ఇంధన సంరక్షణ మరియు కార్బన్ ముద్రను తగ్గించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పుకున్నాం దీని గురించి. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. 2026లో ప్రధాని నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారం ప్రదానం చేసిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.